అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఏ స్థలాల్లో అయితే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించుదురుగాక. విశ్వాసంతో ప్రార్థన చేయండి. బలమైన కార్యాలు ఖచ్చితంగా మీ బ్రతుకులో చూస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనందరి హృదయాన్ని కలిచివేస్తున్న అతిపెద్ద బాధ ఏంటో తెలుసా? మన సొంత వారే మనకి శత్రువులుగా మార్చబడిన పరిస్థితి. కొంతమంది అంటున్నారు, బయట నుంచి వచ్చే శోధనని ఎలాగైనా జయించగలమేమో కానీ మా ఇంట్లోంచి వస్తున్న శోధనని జయించలేకపోతున్నాం. బయట నుంచి వచ్చే శత్రువుని ఎలాగైనా ఓడించగలమేమో కానీ ఇంట్లోనే తయారవుతున్న శత్రువులను ఓడించలేని పరిస్థితి. ఎందుకంటే మన ఇంట్లో వారిని మనం ప్రేమిస్తున్నాం, మన వారిని అభిమానిస్తున్నాం, మన వారిని గౌరవిస్తున్నాం. కనుక ఏం చేయాలో అర్థం కాక మానసికంగా నలిగిపోతున్నాం. నేను అనుభవంతో చాలామందికి ఈ మాట చెప్తూ ఉంటాను, యువర్ బెస్ట్ ఫ్రెండ్ కెన్ బికమ్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎనిమీ. మనం ఎవరినైతే మన ప్రాణ స్నేహితులు అనుకుంటున్నామో వారే మనకి బద్ధ శత్రువులుగా మార్చబడుతున్న ప్రపంచం మధ్యన మనం ఉన్నాం. ఏ భర్త అయితే నన్ను ప్రేమిస్తాడు అనుకుంటున్నామో ఆ భర్త ఇవాళ హంతకుడిగా మార్చబడుతున్నాడు. ఏ భార్య అయితే నన్ను ప్రేమిస్తా అనుకుంటున్నారో ఆ భార్య హంతకురాలుగా మార్చబడుతుంది. ఏ పిల్లలైతే నన్ను ప్రేమిస్తారు, ఏ కుటుంబం అయితే నన్ను చాలా జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటారనుకుంటున్నామో వారందరూ ఈరోజు మనల్ని ద్వేషిస్తున్న పరిస్థితి. అన్నీ తారుమారైపోయాయి. ఏం చేయాలో అర్థం కాక నిద్ర పట్టలేని రాత్రులు అనుభవిస్తున్నారు. హృదయములో చాలా వేదన, మానసికంగా నలిగిపోతున్నారు. ఈ వీడియో చూస్తున్న చాలా మందిలో దీనికి అసలు పరిష్కారం లేదా అని అనుకుంటున్నారు. పరిష్కారం ఉందయ్యా. ఎందుకంటే చాలామంది భక్తిపరుల జీవితంలో ఎలాంటి సందర్భాలు జరిగాయి. దావీదు భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా, 109వ కీర్తన 4-5 మనం చదవగలిగితే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. దావీదు భక్తుడు అనుభవంతో రాస్తున్నాడు, నేను మేలు చేశాను, వారు నా కీడు చేశారు. నేను వారిని ప్రేమించాను, వారు నా మీద ద్వేషం చూపిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్య దావీదు కూడా నలిగిపోయాడు. అయినను మానక ప్రార్థన చేస్తాడట. ఈరోజు నేను అంటాను, చాలామంది నిన్ను ద్వేషించారు, చాలామంది నిన్ను అభిమానించిన వారే ఈరోజు నీ బద్ధ శత్రువులుగా మార్చబడ్డారు. గతంలో నీ చేయి పట్టుకొని నేను నీతో ఉంటాను అన్నవారే మన వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఉన్నాయి. ఏ భర్త అయితే పెళ్ళిలో నీ దగ్గర ప్రమాణం చేసి కష్టమందు నీతో ఉంటానయ్యా, నష్టమందు నీతో ఉంటానమ్మా, ఏ వ్యాధి వచ్చినా నిన్ను వదలనమ్మా అని ప్రమాణం చేసిన వారే ఈరోజు కొంతమందిని ఒంటరిగా విడిచిపెట్టిన పరిస్థితులు. కుటుంబంలో మనశ్శాంతి లేదు. ఏ పిల్లలైతే మమ్మీ డాడీ నువ్వంటే నాకు ఇష్టం అన్నారో ఈరోజు అదే పిల్లలు తల్లిదండ్రులు అనాథలుగా విడిచిపెట్టిన పరిస్థితి. మీరు చాలా ప్రేమ చూపించారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా అభిమానించారు, కానీ మీరు ఎవరినైతే చూసుకున్నారో వారందరూ ఈరోజు మీ కన్నిటికి కారణమైపోయారు. ఏం చేయాలో అర్థం కాక మానసికంగా కృంగిపోతున్నారు కదా. దావీదు భక్తుడు కూడా అదే అనుభవంలో వచ్చాడు. ఆయన అంటున్నాడు కదా, అయినను మానక నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు ప్రార్థించాడు తెలుసా? ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు ఆయన ఒక్కడు మాత్రమే గనక, శ్రమలటి నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే గనక దావీదు ప్రార్థన చేశాడు. దావీదుని దేవుడు కాచి కాపాడుతూ వచ్చి శత్రువులందరి మధ్యన ఒక ఘనమైన పాత్రగా దేవుడు ఉంచాడు. అంత మాత్రమే కాదు, దావీదు సొంత అన్నలే దావీదుని ద్వేషించారు, కానీ ఎవరికి లేని ఆధిక్యతను ప్రభు దావీదుకి దయచేశారు. ఈరోజు నేను అంటాను, మన ప్రభు మన శత్రువులు ఎదుట భోజనమును సిద్ధపరచగలిగిన దేవుడు. ఎవరైతే నేను గాయపరిచారో, ఎవరైతే నేను మోసం చేశారో వారందరూ నీ చేతులు పట్టుకుని నన్ను క్షమించు అనే రోజు రాబోతోంది. ధైర్యంగా ఉండండి, ప్రార్థన మాత్రం మానద్దు. ఇదంతా మీరు ఎలా చెప్పగలుగుతున్నారన్నా అంటే, నాకు శత్రువులు లేరనుకుంటున్నారా? నన్ను ద్వేషించేవారు లేరనుకుంటున్నారా? నేను ఎవరినైతే ప్రేమించానో వారే నాకు బద్ధ శత్రువులుగా మార్చబడిన వారు కూడా ఉన్నారు, కానీ వారు వేసే రాళ్ళు ఈరోజు నాకు దీవెనగా మార్చబడ్డాయి. అదే ధైర్యంతో చెప్తున్నాను, నా ప్రభు మిమ్మల్ని కూడా ఘనపరచగలిగిన దేవుడు. God bless you. Praise the Lord.